అందరికీ నమస్కారం. ఈరోజు మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం పి అనే అక్షరంతో మీ పేరు కనుక ప్రారంభమైతే జరగబోయేటటువంటి భవిష్యత్తు గురించి, అలాగే మీ యొక్క పూర్తి జాతకం గురించి తెలుసుకోనండి. ఎవరైతే కన్యా రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారికి మీ యొక్క జాతకం గురించి వివరంగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. మరి అంతకన్నా ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు మీరు చేయవలసినటువంటి పనులు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా తెలియక చాలా సతమతం అవుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు కూడా మీరు ఏం చేయాలి, ఏం చేస్తే మీ జీవితంలో అన్నీ కూడా మీకు సవ్యంగా, మీకు అనుకూలంగా జరుగుతాయి అనేటటువంటి విషయాలను కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే క్షుణ్ణంగా తెలుసుకుందాం. అలాగే మీకు కావాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలను కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ యొక్క రాశి వ్యక్తులు, అలాగే వీరి యొక్క మనస్తత్వం, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. వీరు ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా లోతుగా తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. పైన కాకుండా మూలల్లోకి వెళ్ళి మరి తెలుసుకోవాలనేటటువంటి తపన వీరికి అధికంగా ఉంటుంది. చాలా మంచి లీడర్ అవుతూ ఉంటారు. ఈ పి అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు. వీరు విజయవంతమైనటువంటి వ్యాపారవేత్తలుగా ఎదుగుతారు. ప్రత్యేకమైనటువంటి ఆలోచన వలన ఎప్పుడూ కూడా స్పెషల్గా కనిపిస్తారు. ఏ పనిని కూడా మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోరు. అనుకున్నది ముగించేంత వరకు ఆ పనిని వదిలిపెట్టడం వీరికి అసలు ఇష్టం ఉండదు. ఇక వీరికి అనుకున్నది తప్పకుండా విజయాన్ని సాధించే విధంగా ఎంతైనా కష్టపడతారు. ఆర్థిక పరంగా కూడా ఈ యొక్క పి అక్షరం ఉన్నటువంటి కన్యా రాశి వారు ధన సంపాదనలో నేర్పరులు, కష్టపడి పనిచేసి మంచి ఆదాయాన్ని తప్పకుండా పొందుతారు. అయితే దుబారా ఖర్చులకు వీరు చాలా దూరంగా ఉంటారు. ఆచితూచి ఖర్చు పెడతారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా పొదుపుకు అధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తారు. ఇది వారిని ఆర్థికంగా సురక్షితంగా ఉంచేలా చేస్తుంది. ఇక జీవితంలో అనేక సమస్యలను చూసి మొదట్లో కొంత నిరుత్సాహపడతారు. ఇది మానవ సహజం కదండి. ఆ నిరుత్సాహం నుండి త్వరగానే మరలా బయటపడతారు. నేను నిరుత్సాహం ఏమిటి, ఈ విధంగా నేను ఏదైనా కానీ ఎదుర్కోగలను అనేటటువంటి ధైర్యాన్ని తెచ్చుకొని సమస్యలను ధీటుగా వీరు సాధిస్తారు. వీరి వ్యక్తిత్వం, ప్రవర్తన ఇతరులను సులభంగా ఆకట్టుకుంటాయి. ఇక వీరిని చూడగానే ఎదుటివారిలో గౌరవం, సదాభిప్రాయం కలుగుతాయి. అందరితోనూ స్నేహపూర్వకంగా మెలగాలని, సత్సంబంధాలను కొనసాగించాలని వీరు కోరుకుంటూ ఉంటారు. పెద్దల పట్ల అపారమైనటువంటి గౌరవభావం కలిగి ఉంటారు. ఇక వీరి అనుభవాల నుండి నేర్చుకోవడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు తమ బాధను భగవంతుడి ముందు చెప్పుకొని ఓదార్పు కూడా పొందుతారు. సొంత తెలివితేటలు, వాక్చాతుర్యం ఇతరులను ఇట్టే ఆకర్షిస్తాయి. వీరిచ్చేటటువంటి సలహాలు, సూచనలు చాలా ఆచరణాత్మకంగా ఉండి ఇతరులకు ఎంతగానో లాభం చేకూరుస్తాయి. కుటుంబ జీవితం, ముఖ్యంగా వైవాహిక బంధంలో ఈ పి అక్షరం ఉన్నటువంటి ఈ కన్యా రాశి వారు చాలా చక్కగా ఎదుటి వ్యక్తులను ప్రేమిస్తారు. తమ వైవాహిక జీవితంలో బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. జీవిత భాగస్వామికి పూర్తిగా అంకిత భావంతో సేవ చేస్తారు. దాదాపు 80% వీరు భాగస్వామి యొక్క అభిరుచులకు, ఇష్టాలకు విలువనిచ్చి వారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. అయితే వీరి జీవితంలో తల్లిదండ్రులే వీరి యొక్క ప్రధాన బలం, ధైర్యం. ఎంత వయసు వచ్చినా కూడా, ఎంత ఉన్నత స్థానానికి చేరుకున్నా కూడా తల్లిదండ్రుల వద్ద మాత్రం చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తారు. వీరు సేవ చేసుకోవడంలో, వారిని ఆనందంగా ఉంచడంలోనూ తృప్తిని పొందుతూ ఉంటారు. తల్లిదండ్రులకు ఏ చిన్న ఆపద వచ్చినా, ఆటంకం కలిగినా కూడా వీరు మాత్రం అస్సలు తట్టుకోలేరు. విలవిల్లాడిపోతారు. వీరి నిజాయితీ, సత్ప్రవర్తన కారణంగా అనేక కష్టాల నుండి, చిక్కుల నుండి వీరిని కాపాడుతూ ఉంటాయి భగవంతుడి యొక్క అనుగ్రహం. వీరి ముఖంలో ఎప్పుడూ కూడా ప్రశాంతమైనటువంటి చిరునవ్వు కనిపిస్తుంటుంది. ఇది వీరి ఆకర్షణను మరింత పెంచుతుంది. అలాగే మంచి ఆలోచనలు, అంతర్గత సంఘర్షణలు వీరిలో నిరంతరం జరుగుతూ ఉన్నప్పటికీ మాత్రం పైకి చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉన్నట్లుగా కనిపిస్తారు. వీరి యొక్క వ్యక్తిగత విషయాలను, సమస్యలను ఇతరులతో పంచుకోవడానికి అస్సలు ఇష్టపడరు. వాటిని తమలోనే దాచుకుని ఒంటరిగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక వీరి మానసిక స్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక వీరి చుట్టూ ఉన్న వారిని, ముఖ్యంగా తమ ఆప్తులను సంతోషంగా ఉంచాలనేటటువంటి తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఇది వీరిలో ఉన్నటువంటి అత్యంత గొప్ప లక్షణం. ఇక ఒక మంచి ఆలోచనను, భగవంతుడిపై దృఢమైనటువంటి విశ్వాసాన్ని కూడా కలిగి ఉంటారు. ఆడంబరాలకు పోకుండా ప్రశాంతమైనటువంటి, గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. అంతేకాకుండా తమ చుట్టూ ఉన్నటువంటి సమాజంలో, దేశంలో, కుటుంబంలో జరిగేటటువంటి వివిధ అంశాలపై వీరికి మంచి అవగాహన కూడా ఉంటుంది.
ఉంటుంది. సంఘంలో తమకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, గౌరవ మర్యాదలు పొందాలని చెప్పి ఆశిస్తూ ఉంటారు. దీనికోసం ఎంతటి త్యాగానికైనా, ఎంతటి కష్టానికైనా సిద్ధపడతారు. కొందరి విషయంలో గౌరవం, ప్రతిష్ట అనేవి జీవితంలో అన్నిటికంటే కూడా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. అయితే కొన్నిసార్లు వీరి ప్రవర్తనను ఇతరులు అపార్థం చేసుకునేటటువంటి అవకాశం ఉంది. వీరు ఎప్పుడూ కూడా తమను తాము పొగడాలి అనుకుంటారు. తాము చెప్పిందే మంచిదని చెప్పి భావిస్తారనేటటువంటి అభిప్రాయం వీరికి కలగచ్చు. కానీ అది వారి ఆత్మవిశ్వాసమో, వీరి అభిప్రాయాలపై ఉన్నటువంటి దృఢత్వమే తప్ప అహంకారం అస్సలు కాదు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానిని సాధించేంత వరకు విశ్రమించరు. ఆ పట్టుదల వీరిలో అధికంగా ఉంటుంది. ఏ పని చేపట్టినా కూడా దానిని అత్యద్భుతంగా పరిరక్షిస్తూ ఉంటారు. ఆ దిశగా కృషి చేస్తారు. ఇక ప్రేమ జీవితానికి వస్తే వీరు చాలా ఆకర్షణీయంగా ఉండడం వలన ఇతరులను సులభంగా ఆకర్షించేటటువంటి స్వభావం కలిగి ఉంటారు. దీని వలన తొందరగా ప్రేమలో పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఆ ప్రేమను నిలబెట్టుకోవడానికి అనేక సవాళ్ళను, సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. వీరు పూర్తిగా ప్రేమనే జీవితంగా భావించేటటువంటి మనస్తత్వం కలవారు. వీరి ఆలోచన విధానం కొంచెం భిన్నంగా ఉంటుంది. అయితే నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించినటువంటి వ్యక్తి కోసం ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. ఆ సంబంధాన్ని చక్కగా కొనసాగిస్తారు. శారీరక సుఖాలపై కూడా వీరికి ఆసక్తి ఉంటుంది. అయితే అది పరిమితులకు లోబడి ఉంటుంది. తమ మనసుకు ఎవరైనా తీవ్రంగా బాధ కలిగిస్తే వారిని అంత సులభంగా క్షమించరు. తిరిగి వారిని తమ యొక్క జీవితంలోకి రానివ్వకుండా చాలా సమయం తీసుకుంటారు. ఏదైనా కానీ చాలా పెద్ద విషయం అయితే తప్ప వారిని క్షమించడం కానీ, వారితో మునుపటిలా సన్నిహితంగా మెలగడం కానీ జరగదు. అలాగే మొత్తం మీద చూస్తే ఈ పి అక్షరం ఉన్నటువంటి కన్యారాశి వారికి ప్రేమ అనేది జీవితంలో మొదటి ప్రాధాన్యత కాకపోవచ్చు. జీవితంలో ఏదైనా సాధించాలనేటటువంటి బలమైన ఆకాంక్ష, సంఘంలో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాలనేటటువంటి తపన వీరిలో అధికంగా ఉంటుంది. ఇక కెరీర్ పరంగా వస్తే కొన్నిసార్లు వృత్తి జీవితంలో ఆశించినంత వేగంగా పురోగతి లభించకపోవచ్చు. కొన్ని ఆటంకాలు ఎదురవచ్చు. దీని వెనుక అనేక కారణాలు కూడా ఉండవచ్చు. ఒక్కసారి తొందరపాటుతో తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వలన కూడా ఇబ్బందులు ఎదుర్కొని చింతించవలసినటువంటి సందర్భాలు కూడా రావచ్చు. అయినప్పటికీ వీరి పనిలో అత్యంత కష్టపడి పనిచేస్తారు. నిజాయితీగా ఉంటారు. విజయం తక్షణమే లభించకపోయినా నిరాశ చెందరు. అనేక ఆటంకాలు, అడ్డంకులు ఎదురైనప్పటికీ కొద్దిగా నిరాశపడడం, చింతించడం సహజమే అయినప్పటికీ వెంటనే తేరుకొని రెట్టింపైనటువంటి ఉత్సాహంతో వీరి పనిలో నిమగ్నమై ఉంటారు. విజయం కొంచెం ఆలస్యంగానైనా కానీ తప్పకుండా వీరిని వరిస్తుంది. తాము అనుకున్నటువంటి లక్ష్యాలను ఖచ్చితంగా సాధిస్తారు. ఇక వీరిలో అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం ఉంటుంది. ఎదుటివారితో ఎలా మాట్లాడటం, ఎదుటివారిని తమ మాటలతో సులభంగా ఆకట్టుకునేటటువంటి శక్తి వీరికి ఉంటుంది. ఉద్యోగంలో కంటే వ్యాపార రంగంలో బాగా రాణించేటటువంటి అవకాశాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మార్కెటింగ్, కన్సల్టెన్సీ వంటి రంగాల్లో అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు. అయితే కొన్నిసార్లు తమ ఆలోచన విధానాన్ని, అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది కొన్ని ప్రతికూల ఫలితాలకు దారితీయవచ్చు. ఈ విషయంలో కొంత సంయమనం పాటించడం అవసరం. ఇతరులకు సహాయం చేసేటటువంటి గుణం వీరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎప్పుడూ కూడా ఇతరులకు హాని కలిగించాలని కానీ, ఇబ్బంది పెట్టాలని కానీ అస్సలు అనుకోరు. తమ చుట్టూ ఎల్లప్పుడూ కూడా ప్రశాంతమైనటువంటి, సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మానసికమైనటువంటి వాక్చాతుల్యం కాపాడుకోవడం, వీరి యొక్క జీవితం సాఫీగా, ఆనందంగా సాగిపోవడానికి కోరుకుంటారు. అయితే వీరు సంతోషంగా, ధైర్యంగా ఉన్నట్టుగా కనిపిస్తారు. ఇక ఎంతగా ఉన్నా కానీ, అంటే ఎంత బాధ ఉన్నా కానీ ఇతరులతో పంచుకొని వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు. ఇతరులను దూషించడం కానీ, ఇతరుల వ్యవహారాలు తలదూర్చడం కానీ చేయరు. వారి జీవితం వారిది, మన జీవితం మనది అనే తత్వంతో ఉంటారు ఈ పి అక్షరం కలిగినటువంటి కన్యా రాశి వారు. వీరి జీవితంలో ఒడిదుడుకులు, ఆటుపోట్లు అనేవి సహజంగా వస్తుంటాయి. అనేక విషయాలను తమలోనే దాచుకుంటారు. బయటకు తెలియకుండా జాగ్రత్త పడతారు. ఇతరుల సుఖదుఖాల్లో పాలు పంచుకుంటారు. వారికి అండగా నిలుస్తారు. కానీ తమ జీవితంలో ఎన్ని కష్టాలు, బాధలు ఉన్నా ముఖంపై చిరునవ్వు చెరగనీయకుండా ధైర్యంగా నిలబడటం వీరి యొక్క ప్రత్యేక లక్షణం. తమ కుటుంబం కోసమే జీవిస్తారు. వారి సంతోషమే తమ సంతోషంగా భావిస్తారు. కుటుంబ సభ్యుల కోసం ఎంతైనా కష్టపడతారు. వారి అవసరాలు తీర్చడం కోసం వీరు వారికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి అహర్నిశలు శ్రమిస్తారు. ఇక వీరి వ్యక్తిత్వంలోనూ, ఆలోచన విధానంలోనూ ఎప్పుడూ కూడా రాజీ పడరు. ఒక విలక్షణమైనటువంటి, దృఢమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరి జీవితంలో కష్టసుఖాలనేవి సమపాలల్లో ఉంటాయి. అయితే కొన్నిసార్లు సుఖాల కంటే కష్టాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పి అనిపిస్తాయి. దీనికి కారణం వీరు ఇతరుల కష్టాలను కూడా తమ కష్టాలుగా భావించి వారి కోసం పాటుపడటమే కారణం. మీది పి అక్షరం అయితే మేము చెప్పినటువంటి లక్షణాలు మీతో మ్యాచ్ అయితే తప్పకుండా మీరైతే చాలా సంతోషంగా,
మీ మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్నటువంటి భావాలన్నీ కూడా ఇక్కడ మీరు తెలుసుకున్నారు కాబట్టి ఆనందంగా ఉండండి. ఒక ప్రతికూల అంశం గురించి కూడా అంటే ఇతరులపై ఏదైనా రుద్దడానికి ప్రయత్నించడం, దీనివల్ల కొన్నిసార్లు కుటుంబ సభ్యుల నుండే వ్యతిరేకత ఎదురయ్యేటటువంటి అవకాశం మీకుంటుంది. ఈ విషయంలో ఎదుటివారి భావాలను, అభిప్రాయాలను కూడా గౌరవించడం, ఓపికగా వారి వాదనను వినడం నేర్చుకోండి. తమ అభిప్రాయాలను సరైనటువంటి రీతిలో సౌమ్యంగా తెలియజేస్తూ ఇతరులను ప్రభావితం చేసేలా మసులుకోవాలి. ఈ యొక్క చిన్న మార్పును చేసుకోగలిగితే మీ కుటుంబంలోనూ సంఘంలోనూ అత్యంత ఆదరణ పొందినటువంటి వ్యక్తులుగా మీరైతే మంచి పేరు ప్రతిష్టను సంపాదించుకోగలుగుతారు. అలాగే ఇక ఆరోగ్యం విషయానికి వస్తే ఈ కన్యారాశి బుధుడిచే పాలింపబడుతుంది. ఇది నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, చర్మం వంటి భాగాలపై ప్రభావం చూపుతుంది. ఈ పి అక్షరం ఉన్నటువంటి కన్యారాశి వారు సాధారణంగా తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. అయితే అధిక ఒత్తిడితో ఆందోళన కారణంగా కొన్నిసార్లు నాడీ సంబంధిత సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు, చర్మ సమస్యలు తలెత్తేటటువంటి అవకాశం ఉంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల, ధ్యానం చేయడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు. ఇక వీరి మానసిక ప్రశాంతత శారీరక ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతుంది. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ పి అక్షరంతో పేరు మొదలయ్యేటటువంటి కన్యారాశి విద్యార్థులు విద్యాభ్యాసంలో ప్రత్యేకమైనటువంటి లక్షణాలను ప్రదర్శిస్తారు. వీరిలో అపారమైనటువంటి అంతర్గత శక్తి ఉంటుంది. ఒకసారి తమ శక్తిని తాము గుర్తించి ఆత్మవిశ్వాసం కూడగట్టుకున్నటువంటి తర్వాత ఎటువంటి అడ్డంకులనైనా అధిగమించి చదువుల్లో ముందుకు దూసుకెళ్తారు. ఎవరైతే మొదట్లో తమను తాము తక్కువ అంచనా వేసుకుంటారో వారే అనూహ్యమైనటువంటి ప్రతిభ కనబరిచి అద్భుతంగా రాణిస్తారు. దీనికి ప్రధాన కారణం వీరికి ఉన్నటువంటి అసాధారణమైనటువంటి మెమొరీ పవర్ అని చెప్పుకోవచ్చు. ఏ విషయాన్నైనా త్వరగా గ్రహించి ఎక్కువ కాలం గుర్తుంచుకోగలుగుతారు. అంతేకాకుండా వీరు ప్రతి పాఠ్యాంశాన్ని పైపైనే కాకుండా లోతుగా క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ఇష్టపడతారు. తపన, పట్టుదల, మెమరీ పవర్ వీరికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరిని విద్యారంగంలో ఉన్నత శిఖరాలకు చేర్చడానికి దోహదపడతాయి ఇవన్నీ. అలాగే క్రమశిక్షణ, ఏకాగ్రతతో ప్రయత్నిస్తే వీరు ఏ పోటీ పరీక్షలోనైనా విజయం సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే వీరు బుధగ్రహం అనుగ్రహం కోసం ప్రతి బుధవారం కూడా విష్ణు సహస్రనామాలను అలాగే వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం మంచిదండి. ఆకుపచ్చ రంగు వస్తువులను ధరించడం కూడా చాలా మంచిది. అలాగే ఆకుపచ్చని వస్త్రాలు ధరించడం శుభప్రదం. బుధవారం గోమాతకు పచ్చగడ్డి పెట్టడం కూడా మీకు బాగుంటుంది. అలాగే బుధగ్రహ దోషాలు తొలగిపోతాయి. గణపతి ఆరాధన కూడా మీకు చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఈ పి అక్షరంతో పేరు మొదలయ్యేటటువంటి కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ పరిహారాలను పాటించడంతో పాటుగా వీరి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా విజయ పదంలో నడిచేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలుసుకోండి. ఇక చివరిగా ఈ పి అక్షరంతో పేరు ప్రారంభమయ్యేటటువంటి కన్యారాశి జాతకులు పట్టుదల, నిజాయితీ, దైవభక్తి, సేవా దృక్పథం, మేధోశక్తి వంటి అనేక సద్గుణాల కలయిక వలన జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొని తమ లక్ష్యాలను సాధించేటటువంటి దిశగా మంచి సత్తా వీరికి ఉంటుంది. కుటుంబం పట్ల అపారమైనటువంటి ప్రేమ, బాధ్యత కలిగి ఉంటారు. సంఘంలో గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని పొందాలనే ఆకాంక్షతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకొని సానుకూలమైనటువంటి దృక్పథంతో ముందుకు సాగితే వీరి జీవితం మరింత ఉజ్వలంగా, ఆనందమయంగా ఉంటుంది. వీరు ఎంచుకున్నటువంటి ప్రతి రంగంలో కూడా విజయం సాధించి అందరికీ ఆదర్శంగా నిలవగలుగుతారు. వీరి ప్రశాంతమైనటువంటి చిరునవ్వు, ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం, సహాయపడేటటువంటి గుణం వీరిని ఎల్లప్పుడూ కూడా ప్రత్యేకంగా నలుగురిలోనూ నిలబెట్టడానికి చాలా చక్కగా దోహదపడతాయనే చెప్పుకోవాలి. ఈ విధంగా అయితే ఈ యొక్క పి అనేటటువంటి అక్షరంతో పేరు మొదలయ్యేటటువంటి వీరికి అంతర్గత శక్తిని కూడా పూర్తిగా విశ్వసించేటటువంటి అవకాశాలున్నాయి. ఇక మీది పి అక్షరం అయితే మేము చెప్పినటువంటి ఈ లక్షణాలు మీతో మ్యాచ్ అయితే తప్పకుండా మీరైతే ప్రశాంతంగా, ఆనందంగా ఇప్పుడు చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు కాబట్టి చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు ఇవి కూడా తెలుసుకున్నారు కదండి. మరి బుధవారం నాడు మీరు తప్పకుండా గణపతి ఆరాధన, విష్ణు సహస్రనామాలను చదువుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ విధంగా పి అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే ఈ జరగబోయేటటువంటి భవిష్యత్తు గురించి పూర్తి వివరాలను, జాతకం ఏ విధంగా ఉందనేది తెలుసుకున్నారు కాబట్టి మరొక వీడియోలో కలుసుకుందాం.